B12 విటమిన్ లోపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయాల గురించి మనం ఇదివరకే తెలుసుకొని ఉన్నాం. మరి ఈ B12 విటమిన్ కోసం ఏ ఆహారాలను తీసుకోవాలి, ఈ వివరాలతో పాటు నాన్ వెజిటేరియన్స్ అయితే ఏం తినాలి, వెజిటేరియన్స్ అయితే ఏం తీసుకోవాలి, ఈ వివరాల గురించి తెలుసుకుందాం. B12 విటమిన్ లోపాన్ని అధిగమించడానికి ఏ ఆహారాలు తీసుకుంటే మంచిదన్న వివరాలను ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే సగటున ఒక మనిషికి ఒక రోజుకి 2.4 మైక్రోగ్రాముల B12 విటమిన్ అవసరం అయితే ఉంటుంది. దీనిని మనం డైలీ వాల్యూ అంటూ ఉంటాం. ఈ డైలీ వాల్యూ ఏదైతే ఉందో మన డైలీ డైట్ ద్వారా అవసరానికి తగ్గట్టుగా రీచ్ అయినట్లయితే ఈ B12 విటమిన్ లోపం అనేది తలెత్తే అవకాశమే ఉంటుంది. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ కు B12 విటమిన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ లో ఈ B12 సోర్సెస్ విపరీతంగా ఉంటుంది కాబట్టి మాంసాహారులకు B12 విటమిన్ లోపం ఉండే అవకాశమే లేదు. B12 విటమిన్ ఎక్కువగా ఉండేటటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ విషయానికి వస్తే సార్టిన్, సాల్మన్ వంటి చేపలలో ఈ B12 విటమిన్ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. ఉదాహరణకు సార్టిన్ చేపను తీసుకున్నట్లయితే 100 గ్రాముల సార్టిన్ చేపలో మనకు ఒక రోజుకు కావాల్సినటువంటి B12 విటమిన్ కంటే దాదాపుగా 4 రెట్లు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాగే సాల్మన్ ఫిష్ విషయంలో కూడా ఈ B12 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల సాల్మన్ ఫిష్ తీసుకున్నట్లయితే దాదాపుగా ఒక రోజుకు సరిపడా B12 విటమిన్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఈ విటమిన్ లభించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మాంసాహారులు అయితే కనుక ఈ B12 లోపాన్ని ఈజీగా అధిగమించడానికి చేపలు మంచి సోర్స్ అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక నాన్ వెజ్ విషయంలో B12 విటమిన్ పుష్కలంగా లభించే మరో గొప్ప ఆప్షన్ ఏంటంటే మటన్ 100 గ్రాములు తీసుకున్నట్లయితే ఒక రోజుకు సరిపడా B12 విటమిన్ మన శరీరానికి అందే అవకాశం సరిపోతుంది. కానీ మటన్ ఎక్కువగా తినడం వలన కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి తీసుకున్నట్లయితే ఈ B12 విటమిన్ బ్యాలెన్స్ గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే చికెన్ లో కూడా ఈ B12 విటమిన్ ఓ మోస్తరుగా ఉంటుంది. కానీ అది మిగతా వాటితో పోల్చి చూసినట్లయితే కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలి. 100 గ్రాముల చికెన్ తీసుకున్నట్లయితే అందులో ఒక రోజుకు సరిపడే B12 విటమిన్ లో సుమారుగా 20% లభించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు B12 విటమిన్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వెజిటేరియన్స్ విషయానికి వస్తే వీళ్ళలో కొందరు పాలు గుడ్లు మాత్రం తీసుకుంటూ ఉంటారు. కొందరేమో వీగన్స్ పేరుతో జంతువుల ఉత్పత్తులు ఏవి ముట్టుకోరు. ఇక ఈ B12 విషయంలో పాలు గుడ్లు తీసుకునేవారు చాలా లక్కీ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం ఒక గుడ్డులో దాదాపుగా ఒక రోజుకు సరిపడా B12 విటమిన్ లో 25% వరకు లభించే అవకాశం అయితే ఉంటుంది. అదే 4 గుడ్లు కానీ మనం తీసుకున్నట్లయితే ఆ రోజుకు కావాల్సిన B12 విటమిన్ మన శరీరానికి అందినట్లే మనం చెప్పుకోవచ్చు. అలాగే పాలలో కూడా ఈ B12 విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. రోజుకు 4 గ్లాసుల పాలు తాగినట్లయితే ఆ రోజుకు శరీరానికి కావాల్సినంత B12 విటమిన్ వీరికి అందినట్లే మనం చెప్పుకోవచ్చు. అలాగే పెరుగు, చీజ్, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తుల్లో కూడా ఈ B12 విటమిన్ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్లాస్ పాలు, 2 బాయిల్డ్ ఎగ్స్, అట్లానే ఒక కప్పు పెరుగు మీ డైట్ లో ఉన్నట్లయితే మీకు ఈ B12 విటమిన్ అనేది లోపం వచ్చే ప్రసక్తే లేదు. పుష్కలంగా అందుబాటులో ఉంటుంది B12. చివరిగా మనం వీగన్స్ విషయానికి వస్తే వీరిలో సాధారణంగా పాలు గుడ్లతో పాటు జంతువుల నుంచి వచ్చినటువంటి ఎటువంటి ఆహార పదార్థాలు వీరు తినరు. వీరు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తింటూ ఉంటారు. వీరినే మనం వీగన్స్ అంటూ ఉంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్ వాళ్ళతో పోల్చి చూసినట్లయితే వీరికి B12 సోర్సెస్ చాలా తక్కువనే చెప్పాలి. మష్రూమ్ ద్వారా వీళ్ళకు కొంత B12 విటమిన్ అందే అవకాశం అయితే ఉన్నా కూడా అది చాలా తక్కువనే మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రకాల కూరగాయలలో కూడా ఈ B12 విటమిన్ అందే అవకాశం అయితే ఉంటుంది. కానీ ట్రేస్ అమౌంట్ లో చాలా అంటే చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. వీరి కోసం B12 విటమిన్ సప్లిమెంట్స్ రూపంలో ఫార్టిఫైడ్ ప్రొడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫార్టిఫైడ్ కోకోనట్ మిల్క్, అట్లానే ఫార్టిఫైడ్ సోయా మిల్క్, ఫార్టిఫైడ్ ఓట్ మిల్క్ వంటివి వీరికి B12 సప్లిమెంట్ లా పనిచేసే అవకాశం అయితే ఉంది. చూశారు కదండి, ఎవరైనా B12 విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆహారాలను తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ లోపం నుంచి అధిగమించవచ్చు. ఆరోగ్యమైన అనారోగ్యమైన మన చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గమనించినట్లయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.